ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. 3 దశాబ్దాల తర్వాత ఈ ఉగాది నుండి కన్యా రాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ఇక అడ్డే లేదని చెప్పుకోవాలి. అయితే వీరికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి, ఎటువంటి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి, అలాగే మాసాల వారిగా వీరు ఎటువంటి ఫలితాలను అనుభవించబోతున్నారు, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే రహస్య స్వభావాలు కూడా. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ యొక్క కన్యా రాశి వారికి ఫలితాలు చూస్తే ఆదాయం 14గా ఉంది, వ్యయం 2గా ఉంది. కాబట్టి ఆర్థికంగా పురోగతి సాధించడానికి అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. డబ్బు పొదుపు చేసుకునే మార్గాలు ఎక్కువవుతాయి. కాబట్టి మీరు ఈ సంవత్సరంలో ఆర్థికంగా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు. రాజ్యపూజ్యం 6గా, అవమానం 6గా కనిపిస్తుంది. అంటే మీ మంచిని కోరుకునే వ్యక్తులు 6 ఉంటే మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా 6 ఉంటారు. కాబట్టి ఈ యొక్క రాజ్యపూజ్యం, అవమానం అనేది సరి సమానంగా ఉంది. అయితే ఈ సంవత్సరంలో చూస్తే చాలా వరకు ఈ కన్యా రాశి వారికి అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు కన్యా రాశి వారికి చూస్తే 3 దశాబ్దాల తర్వాత అదృష్ట ద్వారాలు ఈ కన్యా రాశి వారికి తెరుచుకోబోతున్నాయని చెప్పుకోవాలి. ఆర్థికంగా మాత్రమే కాదు, మిగిలిన అంశాల్లో కూడా వీరు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలను చూడబోతున్నారు. బృహస్పతి మే మాసం నుండి 10వ స్థానంలో సంచారం చేయబోతున్నాడు. శని 7వ స్థానంలో సంచారం చేయబోతున్నాడు. రాహువు మే నుండి 6వ స్థానంలో, కేతువు మే నుండి 12వ స్థానంలో సంచారం చేయబోతున్నారు. ఈ గ్రహాల సంచారం కారణంగా ఈ 2025వ సంవత్సరం చాలా శుభ ఫలితాలు ఈ కన్యా రాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకి ప్రమోషన్ల వంటివి అనుకూలిస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయాలు కూడా పెరుగుతాయి. శుభకార్యాలు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా జరుగుతాయి. గృహ లాభం కూడా కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగే అవకాశాలు ఉన్నాయి. దైవ దర్శనాల వంటివి కలుగుతాయి. అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా మీరు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలు కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి. అలాగే విద్యార్థులకి కూడా చాలా అనుకూలమైన సంవత్సరం అనే చెప్పుకోవాలి. శుభ ఫలితాలు పొందుకుంటారు. రాజకీయ నాయకులకి కూడా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి కూడా చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో మీ ఆలోచనలకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ ప్రయాణాల వంటివి కూడా లాభించును. రైతాంగానికి మధ్యస్థమైన ఫలితాలు ఉన్నాయి. సినీ, మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. వ్యయస్థానంలో రాహువు ప్రభావం చేత ఖర్చులు నియంత్రించుకోవాలని సూచించబడుతుంది. శత్రువులపై విజయాన్ని పొందుతారు. అలాగే కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి శత్రువులు మీ ఉన్నతిని చూసి ఆశ్చర్యపోతారు, మిమ్మల్ని కొనియాడతారు. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి మార్పు తెచ్చే శుభ ఫలితాలు అందించే సంవత్సరం అనే చెప్పుకోవాలి. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం ఉంది, ఆనందం కూడా కలుగుతుంది. ఉద్యోగస్తులకి శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. అయితే ముఖ్యంగా మాసాల వారీగా చూస్తే కనుక ఏప్రిల్ మాసం ఈ కన్యా రాశి వారికి మధ్యస్థంగా ఉంది. చేపట్టిన పనులు మాత్రం సకాలంలో పూర్తి చేస్తారు. చెడు స్నేహాలు చేస్తారు. ధన నష్టాలు ఉన్నాయి. స్త్రీ పరిచయాలు కనిపిస్తున్నాయి. సమయానికి భోజనం చేయకుండా అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. ఇంట్లో సౌఖ్యం కనిపిస్తుంది. ప్రతి పనిలో కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. ఇక మే మాసం కూడా మధ్యస్థమైన ఫలితాలు ఉన్నాయి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. భార్యా పిల్లలతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. మంచి అవకాశాలు మీకు లభిస్తాయి. ముఖ్య సమాచారాలు అందుకుంటారు. వృత్తిపరంగా మార్పులు ఏర్పడతాయి. కార్యసిద్ధి కూడా మీకు కలుగుతుంది. ఇక జూన్ మాసం అంతగా అనుకూలించడం లేదు. ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. వ్యర్థ ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
అపవాదులు ఎదుర్కొంటారు. గృహ నిర్మాణాలు, శుభకార్యాలు కూడా ఉంటాయి. ఇక జూలై మాసం కూడా అంతగా అనుకూలించడం లేదు. విందులలో పాల్గొంటారు, మాట పట్టింపులు ఉంటాయి, అశుభమైన వార్తలు వింటారు. కానీ ధన లాభం మాత్రం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కానీ ఇతర వ్యక్తులతో విరోధాలు ఉంటాయి. ప్రారంభంలో కొన్ని ఆటంకాలు కూడా మీకు ఎదురవుతాయి. ఆగస్టు మాసం కూడా మధ్యస్థంగా కనిపిస్తుంది. కార్యహాని ఉంది. కోర్టు వ్యవహారాలు అనుకూలించవు. అధిక ఒత్తిడి ఉంది. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ధనలాభం కూడా కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు చాలా కలిసి వస్తాయి. ఇతరులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక సెప్టెంబర్ మాసం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యవసాయం మూలకంగా ధనలాభం కలుగుతుంది. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని విషయాల్లో ఆటంకాలు మీకు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. మానసిక అశాంతి కూడా ఉంది. ఇక అక్టోబర్ మాసం చూస్తే అంతగా అనుకూలించడం లేదు. ఇతరులతో వివాదాలు ఏర్పడతాయి. ప్రేమ విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. దూర ప్రయాణాలు కూడా ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. కార్యాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. విరోధాలు, మనసుకు ఆందోళన కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక నవంబర్ మాసం మధ్యస్థంగా ఉంది. స్త్రీ పరంగా ధనం ఖర్చవుతుంది. శత్రువుల వల్ల భయం కలుగుతుంది. అవమానాలు ఎదురవుతాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా లాభదాయకంగా ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విలువైన వస్తువుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక డిసెంబర్ మాసం మధ్యస్థంగా ఉంది. చెడు వార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు ఉంటాయి. వ్యాపారస్తులకి అంత అనుకూలంగా లేదు. విందులు, వినోదాల కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. స్త్రీ విరోధాలు కూడా వస్తాయి. కొత్త పరిచయాలు చోటు చేసుకుంటాయి. వ్యవసాయ అభివృద్ధి, బంధువులకు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక జనవరి మాసం చూస్తే కనుక అనుకూలంగా కనిపిస్తుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో కోపతాపాలు పెరుగుతాయి. పెద్దవారితో అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఇక ఫిబ్రవరి మాసం అనుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. గృహోపకరణ వస్తువులు కొంటారు. స్థిరాస్తులు కొంటారు. వాహనాలను కూడా కొంటారు. ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి. అలాగే మీ యొక్క ఆప్తులను మీరు కలుసుకుంటారు. ఆచీతూచీ సంభాషించాలి. స్నేహితుల యొక్క సహకారం కూడా మీకు ఖచ్చితంగా ఈ మాసంలో లభిస్తుంది. ఇక మార్చి మాసం చూస్తే చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. పిల్లలతో కలిసి ప్రయాణాలు చేస్తారు. విలాసవంతమైనటువంటి, ముఖ్యమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యవసాయ పరంగా కలిసి వస్తుంది. ఇతర పనుల వల్ల స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. ఈ విధంగా సంవత్సరమంతా కూడా కొన్ని మాసాలు అనుకూలంగా, కొన్ని మాసాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఆర్థిక పరంగా అద్భుతమైనటువంటి సంవత్సరం అనే చెప్పుకోవాలి. అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. డబ్బు పొదుపు చేసుకుంటారు. స్థిరాస్తులను అభివృద్ధి పరుచుకుంటారు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే కనకధార స్తోత్రాన్ని పఠించండి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనాల వల్ల కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. నిత్యం శని భగవాను ఆరాధించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు కదండి. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.